హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక బంటితో మాట్లాడుతూ ఉంటాడు కదా రాజు. నానా, రాణి లేకపోతే ఎలా నానా? పగలు రాత్రి తోడు లేకుండా ఎలా ఉంటాయో అలాగే రాత్రి పగల్లాగా మీరు కూడా విడివిడిగా ఉండిపోతారా నాన్న అని చెప్పి రాజుకి తోడు రాణి కావాలని అడుగుతూ ఉంటే, నువ్వు ఉన్నావు కదా బంటి, నిన్ను ప్రేమగా ప్రాణంగా చూసుకుంటాను అనగానే, నువ్వు నన్ను ప్రాణంగా చూసుకుంటావు నాన్న, నాకు తెలుసు నాన్న అని చెప్పి బంటి అంటూ ఉంటాడు. ఇకపోతే దీపు కూడా, నువ్వేమీ బాధపడకు మమ్మీ, పైనున్న మా అమ్మకి చెప్తానులే, నిన్ను సంతోషంగా చూసుకునే రాజుని మన ఇంటికి పంపించమని అనగానే, రాజు మళ్ళీ నా జీవితంలోనికి రావాలి అంటే మళ్ళీ ఒక అద్భుతం జరగాలేమో, మీ అమ్మ వల్ల విడిపోయిన మేమిద్దరం కలవాలంటే మళ్ళీ మీ అమ్మే ప్రాణాలతో తిరిగి రావాలేమో దీపు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది రూప. ఇక రాజు మాట్లాడుతూ ఉంటే, రాణి గురించి ఇప్పుడు ఎందుకులే నాన్న, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అనగానే వెంటనే బంటి నుదుటిన బొట్టు పెట్టి రాజు ఇక బంటిని పడుకోబెట్టి వెళ్ళిపోతాడు. ఇక రూప కూడా దీపుని పడుకోబెట్టి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత రాజు ఇక బంటిని స్కూల్కి తీసుకొని వస్తాడు. బంటిని స్కూల్ దగ్గర దింపగానే తన ఫ్రెండ్స్ ఇక బంటిని పలకరిస్తూ ఉంటారు. హాయ్ అని చెప్పగానే బంటి కూడా హాయ్ అంటాడు. ఇక ఏంటి సార్ అలా చూస్తున్నారు, వెళ్దాం పదండి అనగానే, అయ్యో సార్ మీరు మర్చిపోయారా, నేను వెళ్ళవలసింది లోపలికి, మీరు వెళ్ళవలసింది బయటకు అనగానే, నేను ఇప్పుడు లోపలికి రాకపోతే మీరు కూడా బయటికే వచ్చేస్తారు సార్ అనగానే, అదెందుకు అని అడుగుతూ ఉంటాడు బంటి దీనంగా. అప్పుడు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు రాజు, ఫీజు కట్టాలి కదా సారు అనగానే, అవును కదా మర్చిపోయాను, కానీ మీరు కూడా ఒకటి మర్చిపోయారు అని అంటూ ఉంటే, ఏంటది అని ఆలోచిస్తూ ఉంటాడు రాజు. నాకు పెన్సిల్ బాక్స్ కొనిస్తానని మర్చిపోయారు కదా అనగానే, గుర్తులేదు, ఇక మర్చిపోలేదు, గుర్తుంది అని రాజు అంటూ ఉంటాడు. ఖచ్చితంగా కొనిస్తాను అనగానే, ప్రామిస్ అనగానే రాజు ఇక ప్రామిస్ అని అంటూ ఉంటాడు బంటితో. ఇక వెంటనే లవ్ యూ నాన్న అని చెప్పేసి బంటి రాజుని పట్టుకుంటాడు కదా. సరే ఇక పద వెళ్దాం అనగానే, సరే నాన్న అని చెప్పేసి రాజు ఇక బంటిని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటే, ఇక హారతి పుట్టిన బిడ్డ కూడా అదే స్కూల్లో చదవడం, ఇక జీవన్ ఇక అదే స్కూల్కి తీసుకురావడం జరుగుతుంది. రాజు వెంట ఉన్న బంటిని చూసి షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఎవరైతే నా కంట పడకూడదు అని ఇన్నాళ్ళ నుంచి తప్పించుకున్నాడో ఈరోజు నా కంట పడ్డాడు అని అంటూ ఉంటే, ఏంటి నాన్న ఇక్కడే ఆగిపోయావు అని చెప్పేసి జీవన్ కొడుకు అడుగుతూ ఉంటాడు. ఇక అయినా రాజు రూపలికి పుట్టిన బిడ్డ చనిపోయాడు కదా అని జీవన్ ఆలోచిస్తూ ఉంటాడు. అది కాక రాజు రూప విడిపోయారని విన్నాను, అదే నిజమైతే ఈ బాబు ఎవరు అని చెప్పి జీవన్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక రూప కార్లో నుంచి మందారం బిడ్డ దీపుని తీసుకొని స్కూల్కి వస్తుంది. అప్పుడే ఇక రూప కార్లో నుంచి దిగితే జీవన్ చూసి, డౌటే లేదు, రూప కూడా రాజు వచ్చిన దగ్గరికే వచ్చింది అంటే ఖచ్చితంగా రాజు రూపలో కలిసే ఉంటున్నారు, ఆ బిడ్డ రాజు రూపల బిడ్డ అయి ఉంటాడని చెప్పి బంటిని చూసి ఇక ఆలోచించకుండా మాట్లాడుకుంటూ ఉంటాడు తన మనసులో. అప్పుడు వెంటనే రూప బయటకు దిగుతుంది కదా. దీపు దిగునాన్న స్కూల్ వచ్చేసింది అనగానే, దిగుతున్నాను మమ్మీ అనగానే, అదేంటి రూపతో ఇంకొక బాబు ఉన్నాడు, వీడెవరు రూపతో వస్తున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు జీవన్. ఇకపోతే రూప ఇక దీపుని తీసుకొని వెళ్తుంది కదా. దీపు ఇక బంటిని చూసి బంటి అని చెప్పగానే బంటి అలాగే దీపు ఇద్దరు కూడా హగ్ చేసుకొని చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాజు ఫీజు కట్టడానికి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక జీవన్ ఆలోచిస్తూ ఉంటే, జీవన్ బాబు ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు, స్కూల్కి టైం అవుతుంది పద అనగానే, ఇక లోపల రాజు ఫీజు కట్టడంతో మేడం ఈ విధంగా అంటూ ఉంటారు, రాజు ఈసారి అంటే లేట్ అయింది, ఇక నుంచి లేట్ కాకుండా తొందరగా కట్టు అనగానే, ఈ ఒక్కసారికి క్షమించండి మేడం, ఈసారి నుంచి త్వరగానే అరేంజ్ చేస్తానని చెప్పి రాజు అంటూ ఉంటాడు. ఇక దీపు ఇక బంటిని పట్టుకుంటాడు కదా. వెంటనే బంటి ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏంటి దీపు నిన్న స్కూల్కి రాలేదు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే చిన్న పనుండి రాలేదులే అని అంటూ ఉంటుంది రూప. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు బంటి, దీపు ఇంకెప్పుడు స్కూల్కి రాకుండా ఉండకే, నేను నన్నంతా బోరు కొట్టింది అని అంటూ ఉంటే, నిన్ను కూడా చూడలేదు ఫ్రెండు, చాలా బాధ అనిపించింది అని బంటి మాట్లాడుతూ ఉంటే, రూప ఇక ఈరోజు వచ్చాను కదా బంటి అని అడుగుతూ ఉంటుంది. వెంటనే ఇక దీపుని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు బంటి, దీపు ఇంకెప్పుడు స్కూల్కి రాకుండా ఉండకే, నువ్వు స్కూల్కి రాకపోవడం వల్ల నేను నా ఫ్రెండ్ని కూడా చూసే అవకాశాన్ని కోల్పోతాను అని అంటూ ఉంటాడు బంటి. అంతా కూడా జీవన్ చూస్తూ ఉంటాడు. వెంటనే
అలా ఏం జరగదులే. ఇక ఎప్పుడైనా దీపు స్కూలుకి రాకపోయినా నేను నిన్నొచ్చి పలకరించి వెళ్తానులే అనగానే వెంటనే ఇక బంటి రూపకి ముద్దు పెడతాడు. వెంటనే దీపు ఇక మమ్మీ ఆకలిగా ఉంది. నాకు బనానా ఇవ్వు అనగానే సరే దీపు అని చెప్పేసి దీపుకి బనానా ఇస్తుంది. ఇదిగో బంటి నువ్వు కూడా తీసుకో అనగానే వద్దు ఫ్రెండు మా నానమ్మ పెట్టిన ఇడ్లీతో నా కడుపు నిండిపోయింది అని అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి రూప ఇక బ్యాగ్లో పెడుతుంది బనానా. వెంటనే ఇక జీవన్ అదంతా చూస్తూ రాజు కొడుకు రాజుతో వచ్చాడు. రూప కొడుకు రూపతో వచ్చాడు. మరి అదేంటి ఇద్దరు విడిపోయి వేరువేరు పెళ్ళిళ్ళు చేసుకున్నారా అని చెప్పి జీవన్ తల గీక్కుంటూ ఏమీ అర్థం కాక దీనస్థితిలో ఉండిపోతాడు. ఇకపోతే జీవన్‌కి ఏమీ అర్థం కాదు కదా! రూప ఇక దీపు అలాగే ఇక బంటి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. బాయ్ చెప్పి. ఇకపోతే ఆ అరటిపండు తొక్క తీసుకొని చేతిలో పట్టుకుంటుంది రూప దూరంగా పడేయడానికి. అప్పుడే ఇక రాజు కూడా బయటకు వస్తూ ఉంటే మేడం ఇక స్కూల్ బస్ ఒకటి రిపేర్‌కి వచ్చింది. దాన్ని రిపేర్ చేసి పంపించు అనగానే సరే మేడం పంపిస్తానని చెప్పేసి రాజు బయటకు వచ్చేస్తాడు కదా! పక్కనే ఉన్న ఒకతను రాజు అని పిలవడంతో రూప వెనక్కి తిరిగి చూస్తుంది. రాజుని చూసి రాజేంటి స్కూల్‌కి వచ్చాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక ఒకతను పిలిచాడు కదా! స్కూల్ బస్ రిపేర్‌కి వచ్చిందని చెప్పడంతో మేడం చెప్పారు పంపిస్తానని చెప్పేసి రిపేర్ చేసి రాజు చెప్తాడు కదా! ఓహో! మెకానిక్ పని మీద వచ్చాడా అని చెప్పి రూప అనుకుంటూ ఇన్నాళ్ళు నీకు దూరంగా వెళ్ళి తప్పు చేశాను రాజు. ఇంకెప్పుడు నిన్ను విడిచి దూరంగా వెళ్ళను. ఇక పాడైపోయిన మన జీవితాన్ని కూడా నువ్విక రిపేర్ చేయాల్సిన పని ఉంది అని చెప్పి రూప ఆలోచిస్తూ రాజు వైపు చూస్తూ ఉంటే రాజు కూడా రూప వైపు చూస్తూ ఉంటాడు. ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరుగా చూడకుండానే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. అదంతా చూస్తున్న జీవన్ వీళ్ళిద్దరూ ఎన్నో ఏళ్ళ ఎడబాటు తర్వాత కలుసుకున్న వాళ్ళలాగా ఇలా చూసుకుంటున్నారేంటి? అసలు వీళ్ళిద్దరూ కలిసున్నారా? విడిపోయారా? అని చెప్పేసి జీవన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రూప పడిపోతున్న రాజుని పట్టుకుంటుంది కదా! వెంటనే ఇక రూప ఇలా అంటూ ఉంటుంది. పడిపోతున్న నిన్ను పట్టుకున్నాను అని అంటూ ఉంటే ఇక నిన్న జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు రాజు. అంటే రాజు రూప ఇద్దరు కూడా దూరంగానే ఉంటున్నారని అర్థమైంది. అంటే రాజుని రోజు చూడాలంటే ఎలా? ఖచ్చితంగా కారు ఇక రిపేర్ అయిందని షెడ్‌కి వెళ్ళాల్సిందే అని చెప్పి రూప అనుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ విడిపోయారు అంటే మరి ఒకడు రాజుని నాన్న అంటున్నాడు. ఇంకొకడు రూపని మమ్మీ అంటున్నారు. ఇదంతా తెలుసుకోవాలి, ఒక క్లారిటీ రావాలి అంటే ఖచ్చితంగా విజయాంబిక దీపక్‌ని కలవాల్సిందే అని చెప్పేసి జీవన్ అనుకుంటూ ఉంటాడు. జీవన్ ఇక విజయాంబిక దీపక్‌ని కలిసి ఈ విధంగా అంటూ ఉంటాడు. విజయాంబిక దీపక్ ఇద్దరు రాగానే జీవన్ ఈ విధంగా అంటూ ఉంటాడు. మీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటే నువ్వు ఏం మాట్లాడతావో ఎలా ఇరికిస్తావో భయంగా ఉంది జీవన్ అని చెప్పి దీపక్ అంటూ ఉంటే ఇప్పుడు అవసరం లేదు దీపక్ నువ్వు ఇప్పుడు కార్పొరేటర్ కదా అనగానే నీతో ఏదో పని పడి ఉంటుంది జీవన్‌కి అని విజయాంబిక అనగానే ఛీ ఆపండి మీతో నాకేం పని పడలేదు కానీ కొంత ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను అనగానే ఏంటది అని అడుగుతూ ఉంటే ముందు రాజు రూప పిల్లల గురించి చెప్పండి అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రాజు రూపకి పిల్లలు ఉండడం ఏంటి? రూపకి అసలు పిల్లలు లేరు. రాజుకి పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. అయినా వాళ్ళిద్దరూ 5 ఏళ్లుగా దూరం ఉంటున్నారు అనగానే 5 ఏళ్లుగా దూరం ఉంటున్నారా? మరి రూపని స్కూల్లో మమ్మీ అని పిలిచే బాబు ఎవరు అనగానే వాడు నా కొడుకు అని చెప్పి అంటూ ఉంటాడు దీపక్. అవునా? అయితే మరి రాజుని కూడా నాన్న అంటూ ఒక బాబు కనిపించాడే అనగానే ఏంటి రాజుని కూడా నాన్న అంటూ ఒక బాబు కనిపించాడా అని దీపక్ అలాగే విజయాంబిక షాక్ అయిపోతారు. వాడు రాజు కొడుకేనా ఏంటి మమ్మీ అని చెప్పేసి గుసగుసలాడుతూ ఉంటే అలా ఉండడానికి ఛాన్సే లేదని చెప్పేసి విజయాంబిక అంటూ ఉంటే నేనేదో ఇన్ఫర్మేషన్ కనుక్కొని వద్దామనుకుంటే మీరేంటి గుసగుసలాడుతున్నారు విజయాంబిక గారు అనగానే రాజు కొడుకు బ్రతికున్నాడని ఇక రాజు కూడా ఒక కొడుకున్నాడని నువ్వు చెప్పే వరకు మాకు తెలియదు. నీకంటే ఎక్కువ మాకే అవసరం ఉంది అనగానే వాడు ఖచ్చితంగా రాజు కొడుకైతే వాడిని కిడ్నాప్ చేసి మరి వాడి మీద పగ సాధించుకుంటానని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు జీవన్.